వచ్చి మళ్ళీ మా అభ్యర్థులు చెప్పడం అనేది జరిగింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ వ్యవస్థ గాని రెవెన్యూ వ్యవస్థ గాని పూర్తిగా నిర్వీర్యమైంది. ఈరోజు చూస్తే ఎలక్షన్ కమిషన్ కూడా ఇందాక మా పెద్దలు చెప్పినట్టు పూర్తిగా నిద్రావస్థలో ఉంది. ఎందుకంటే వచ్చిన ప్రతిసారి మా గోడంతా విన్నవిస్తున్నాం. వాళ్ళకి ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో పిన్ టు పిన్ చెప్తున్నాం. ఎంత చెప్తున్నా గానీ అక్కడ లోకల్ ఉన్న ఎస్పీకి చెప్తున్నాము, లేకపోతే కలెక్టర్గా చెప్తున్నాము అంటున్నారే గాని మేము ఈ చర్యలు చేపట్టాము, ఈ చర్యల వల్ల అక్కడ మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటదని ఒక్కసారి కూడా మాకు భరోసా ఇచ్చిన పరిస్థితి ఈరోజు ఎలక్షన్ కమిషన్కి లేదు. ఇలాంటి రాజకీయాలు ఏ రోజు చూడలా. ఇంత రౌడీ రాజ్యం ఎక్కడ చూడలేదు. ఇంత దారుణమైన పరిస్థితుల్ని ఈరోజు ఒక జెడ్పీటీసీ ఎలక్షన్ కోసం ఒక పులివెందుల్లో ఉన్న ఒక్క నియోజకవర్గంలో ఒక జెడ్పీటీసీ ఎలక్షన్ కోసం ఇంత చేస్తున్నారంటే రేపు పొద్దున్న లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తాయి, పంచాయతీ ఎలక్షన్స్ వస్తాయి, కార్పొరేషన్ ఎలక్షన్స్ వస్తాయి, ఇంకా రావణ కాష్టం అవుతుందేమో ఆంధ్రప్రదేశ్ అన్నది ప్రజలకు భయం కలుగుతుంది. ఈరోజు పులివెందుల్లో చూస్తే అసలు పోలింగ్ కేంద్రాలు ఏ రకంగా మార్చారు, ఎవరు విజ్ఞప్తితో అక్కడ మారుస్తున్నారు. ప్రజలు 4-5 కిలోమీటర్ల దూరాభారం అయితే ఒక ఎమ్మెల్సీకే అక్కడ భద్రత లేకపోతే విత్ గన్మ్యాన్ తో ఉన్న ఎమ్మెల్సీ మీదే ఈరోజు దాడి జరిగితే మరి సామాన్య ప్రజలకి ఎక్కడక్కడ భద్రత ఉంది? ఎవరు భద్రత కల్పిస్తారు? ఎవరు ధైర్యం చేసి ఈరోజు బయటికి వెళ్లి ఓటేస్తారు? ఇంత రౌడీ రాజ్యం అన్నది ఎక్కడా చూడలేదు. ఇంత దౌర్జన్యాలు భారతదేశంలో ఎక్కడ ఇంతకుముందు గతంలో ఎక్కడో ఏదో రాష్ట్రాల్లో వినేవాళ్ళం, అది కూడా ఇప్పుడు లేదు. కానీ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ మాత్రం పూర్తిగా ఎక్కడ ఎలక్షన్ అన్నా అక్కడ రౌడీయిజం చేస్తున్నారు, గూండాయిజం చేస్తున్నారు, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లోన అంబేద్కర్ రాజ్యాంగం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. కానీ రేపటి రోజున వీళ్ళందరికీ తగిన బుద్ధి చెప్పే విధంగా జగనన్న మళ్లీ వస్తారు. ఈ అందరికీ ఏదైతే ఇప్పుడు ఎల్లో పార్టీకి మాత్రమే సలాం కొడుతున్న రెవెన్యూ విభాగం గాని పోలీస్ విభాగం గాని ప్రతి ఒక్క విభాగానికి మేము తెలియజేస్తున్నాము, ఎప్పుడు ఎద్దు ఒక పక్కనే పడుకోదు, రెండో పక్కన పడుకుంటది. పడుకునే రోజు తగిన బుద్ధి చెప్తామని మేము తెలియజేసుకుంటున్నాం.